ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మరొకసారి ఈ సత్యవేద దర్శన్ టీవీ ఛానల్ ద్వారా పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ క్రొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువు మీ అందరికీ తోడయుండి ఈ క్రొత్త సంవత్సరం మిమ్మల్ని అందరినీ తన చిత్తములకు అనుకూలమైన వ్యక్తులుగా మార్చి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మన యొద్ద నుండి కోరుకొనుచున్న సంగతి మనం దేవుని చిత్తం చేయాలనేదే. ఎందుకంటే భూమియు ఆకాశమును గతించును గాని దేవుని చిత్తము చేయవాడు ఎప్పటికీ నాశనము కాడు. ఇది బైబిల్ చెప్పేది. కాబట్టి మనం ఊరికనే పుట్టలేదు, చనిపోవటం లేదు. మన కాల గమనములు, మన జీవితం అంతా కూడా ఆ దేవుని దయ. సృష్టికర్త ఒక్కడే అని చెప్పడంలో గొప్ప ఏమి లేదు. ఆయన ఎవరో తెలుసుకోవడంలోనే మనందరి ఆశీర్వాదం, జీవం ఇమిడి ఉన్నది. ఇది వేద మహర్షులు వేదాలలోనూ ఇతర మత గ్రంథాలలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా చెప్పిన సంగతి. దేవుడు దేవుడు అన్నంత మాత్రాన, ప్రభువా ప్రభు అన్నంత మాత్రాన పరలోక రాజ్యం లేదని బైబిల్ చెప్తుంది. ఇక బైబిలే చెప్తుందంటే మిగతా సంగతులన్నీ, మిగతా గ్రంథాలన్నీ కూడా దానికి ఒప్పుకోక తప్పదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ అందరినీ ఓఫర్ మినిస్ట్రీస్ తరపున, మచిలీపట్నం బ్రాంచ్ తరపున ప్రాధేయపడేది ఏంటంటే, దేవుని గురించి ఆలోచించండి. నన్ను సృజించిన వాడెవడు, అసలు దేవుడెవరు, ఈ విషయాలను మనం పరిశీలించాలి, ఈ విషయాలను మనం ఆలోచించాలి. లేకపోతే మనం నష్టపోతాం. బైబిల్ గ్రంథం దేవుడు ఎవరిని పరిచయం చేస్తుందో మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మరొకడు లేడు. నేనే దేవుడను, వేరొకడు లేడు అని నిక్కచ్చిగా చెప్పిన ఏకైక దైవావతారుడు ప్రభు యేసుక్రీస్తు. మనం అందరం దైవావతారానికి చెప్పుకొనుచున్న కారణాలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు దేవుడు ఉద్భవిస్తారని ఎంత హాస్యాస్పదం. దుష్టుని శిక్షించడానికి దేవుడు నరావతారం ఎత్తాలండి, అవసరం లేదు. దేవుని నరావతారాన్ని గురించి వేదాలు కానీ, సకల మత గ్రంథాలు కానీ, బైబిల్ కానీ చెప్పేది ఏంటంటే, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మానేమ పుణ్యదాన బలియా. మానవాళి అంతా పాపములో మ్రగిపోతుంది. పాపం వల్ల వచ్చే జీతమైన మరణమునకు పాలైపోతున్నారు, నిత్యనాశనం చెందుతున్నారు. ఈ నిత్యనాశనం నుండి తప్పించడానికి పరమాత్ముడే దిగి వచ్చి పాప ప్రాయశ్చిత క్రయధనముగా తన రక్తాన్ని చిందించి, రక్తాన్ని కార్చి, ఆ రక్తం ద్వారా మానవ పాపముల నుండి మానవులను విమోచించి నిత్య జీవమునకు చేర్చబోతున్నాడు. అలా చనిపోవడానికి వస్తాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది, సకల వేదాలు చెప్తున్నాయి. ఇది సత్యవేద దర్శనం అనేటి. కాబట్టి సత్యవేదము మరియు సకల వేదాలు చెప్పినటువంటి దర్శనము, దేవదర్శనం ఏంటంటే, పాపక్షమాపణ నుండి మనుషుడు బయటికి రావడమే. ఈ విషయాన్ని మీకు చెప్పాలనేదే మా తాపత్రయం. దాని కొరకే దేవుడు కూడా ఉద్భవించాడు ఈ భూమి మీద. ఆ కార్యం చేయడానికి వస్తాడని వేదాలు, సకల గ్రంథాలు చెప్పాను, ఇంతకుముందే మీతో చెప్పాను. కాబట్టి అలాగూ సకల గ్రంథాల ప్రవచనాల నెరవేర్పు. బైబిల్లో గలతీ పత్రికలో ఒక మాట ఉందండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. కాబట్టి అన్ని గ్రంథాలలో దేవుడు తనను గురించి, తన్ను విడిచి తమ కొరకు మతాలను సృష్టించుకుని తనను వెతుకుతున్నటువంటి మానవాళ్ళందరికీ కనపడటం కొరకు వారి వారి గ్రంథాల్లోనే తాను కల్పించుకొని వ్రాయించిన సంగతులన్నిటినీ నెరవేరుస్తూ 2025 సంవత్సరాల క్రితం సిలువలో చేసిన బలియాగం ద్వారా, తిరిగి లేచుట ద్వారా మనందరికీ నమ్మడానికి ఒక రుజువును ఏర్పాటు చేసి నమ్మమని, నమ్మకపోతే సర్వనాశనం అయిపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి. మీరు అనుకున్నట్టు, మనం అనుకున్నట్లు కొంతమంది లేనిపోని సంగతి అంటే, ఈ మధ్య ఒక సంగతి అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కానీ విషయం ఏంటంటే,
సత్యం అనేటువంటిది చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ప్రపంచాన్ని 6 సార్లు చుట్టొచ్చింది. ఈ అబద్ధం 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 అబద్ధమే జనాలకి ఇష్టమైపోయిందండి. సత్యాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అరే బాబు, సత్యమును నమ్ముట ద్వారా జీవం కలుగుతుంది, అబద్ధాన్ని నమ్ముట ద్వారా నాశనం కలుగుతుంది. బ్రతకాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి ఉంది, మనకి ఉంది. మరి బ్రతకడం కొరకు కావలసినటువంటిది ఏంటంటే దేవుని జీవం కావాలి. ఆ జీవమే మీకు చెబుతున్నా, ఆ జీవవాక్యాన్ని గురించే మీకు చెబుతున్నా. ఆ జీవమే మన ఎదుట ప్రత్యక్షమైన యేసుక్రీస్తు. ఆ జీవమే మనల్ని జీవింపజేసేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సంగతిని గ్రహించాల్సిందిగా మనం చేస్తుంది. ప్రియులారా, మా గురువు గారు ఓఫిరయ్య గారు చెప్పారు, గ్రంథం కూడా రాశారు, హైందవ క్రైస్తవము అని. అంతేకాదు, ముస్లింలతో మత పెద్దలతో మాట్లాడుతూ ఆయన నేనే నిజమైన ముస్లింలని చెబుతూ ఒక సంగతిని తెలియజేశాడు. ఏంటంటే ఖురాన్ చెబుతుంది ఏమనంటే, దేవునికి సంపూర్ణ విధేయుడు ముస్లిం అంటే. మరి ఎక్కడ మనం విధేయులం అవుతున్నాం? క్రైస్తవులమైన, హిందువులమైనా, ముస్లింలమైనా, అసలు ఏ మతానికి చెందిన వారమైన దేవుని సృష్టి కనుక దేవుని యొద్ద నుండి తప్పించుకుని పోవడం ఎవడి తరం కూడా కాదు, దాగటం కూడా ఎవడి తరం కాదు. కాబట్టి ఆలోచించండి, మనం తప్పించుకోవడానికి మార్గం లేదు. దేవుని సన్నిధిలో కనబడుటకు మనం సిద్ధపడాలి, లేకపోతే అగ్నిగంధకాల సరస్సులో విసిరివేయబడదు. ప్రియులారా, నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఆలోచించండి, యేసు ప్రభుని గురించి ఆలోచించండి, గ్రంథాలను పరిశీలించండి, పరిశోధించండి, సత్యం ఏదో తెలుసుకోండి, సత్యమునకు విధేయులు కండి. సత్య దర్శనాన్ని, సత్యవేదం తెలియజేస్తున్నటువంటి సకల వేదాలు